బేల మండలంలోని సోన్ఖాస్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్కి తాళం అనే నిన్నటి ఏఎన్ఎన్ కథనానికి స్పందన లభించింది. సూపర్వైజర్ సుజాత అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతతో కలిసి కేంద్రాన్ని సందర్శించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సెంటర్లో గల పలు రికార్డులను పరిశీలించారు. జిల్లా అధికారులు సదరు అంగన్వాడీ టీచర్కి మెమో ఇచ్చారు. గత 14 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు భర్తీ చేయకపోవడంతో ఇక్కడ ఉన్న టీచర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అన్నారు. దీంతో పనిభారం మూలంగా అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగా లేక నిన్న టీచర్ ఆసుపత్రికి వెళ్ళిందని వివరణించారు. అయితే ఈరోజు బేల మండలంలో సోన్ఖాస్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పై నిన్న న్యూస్ రావడం జరిగింది. అయితే ఆ న్యూస్తో అధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్కు మెమో ఇవ్వాలని మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సూపర్వైజర్ గారు మరి గ్రామస్తులతో మేము స్థానికంగా ఇక్కడ చర్చలు జరపడం జరిగింది. చర్చలు జరపడంతో పాటు మేము తీర్మానం కూడా గ్రామస్తులతో రాయించుకున్నాము. అయితే అంగన్వాడీ టీచర్లే కానీ హెల్పర్లే కానీ అసలు బాధలు ఏంటంటే 16 సంవత్సరాలుగా ఏజెన్సీ ఏరియాలలో హెల్పర్లు లేకుండా టీచర్లు పనిచేస్తున్నారు, టీచర్లు లేకుండా హెల్పర్లు పనిచేస్తున్నారు. భర్తీ చేయకపోవడం వల్ల ఈ సమస్యలు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న జనాబాయ్ అనే అంగన్వాడీ టీచరు దాదాపుగా 9 సంవత్సరాలు గణేష్పూర్ అనే సెంటర్ ఇన్ఛార్జిగా చేశారు. ఇప్పుడేమో కడిగి గ్రామానికి చెందిన అంగన్వాడీ సెంటర్ని కూడా ఇన్ఛార్జి చేయడం జరిగింది. ఈ 2 సెంటర్లతో పాటు ఆమె సెంటర్ కూడా హెల్పర్ లేకపోవడం వల్ల నిర్వహించడం వల్ల ఆమెకు ఆరోగ్యం చాలా కాలం నుండి క్షీణించింది. అయితే ఆరోగ్య సమస్యతో నిన్న ఆసుపత్రికి సూపర్వైజర్ గారికి లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే గ్రామస్తులు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి మరి పేందూర్ గణేష్ అనే వ్యక్తి సెంటర్కు తాళం ఉన్నదని నిన్న న్యూస్లో చెప్పడం జరిగింది. అయితే తాళం వేయడానికి కారణము అక్కడ హెల్పర్ లేకపోవడం, ఆమెకు ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఆరోగ్యం చేయలేని పరిస్థితులలో ఆసుపత్రికి తప్పకుండా ఎవరైనా కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మా CITU అంగన్వాడీ యూనియన్గా సార్ మీరు ఇప్పటికైనా మన జిల్లాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.